జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు. అక్కడ మాత్రం భారీ మూటలు అయితే పట్టుపడ్డాయి. ఇంతకా మూటలేంటి, వాటి వెనకాల ఉన్న కథ ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడున్న సమయంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఏంటంటే పిఠాపురం నుంచి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఎప్పుడైతే పిఠాపురం నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని అన్నారో అప్పటి నుంచి వెళ్ళి చాలా వరకు చేంజెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు చూస్తున్నట్టయితే భారీ మూటలు దొరికాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కూడా. ఇంతగా భారీ మూటలలో ఏముంది, అసలు ఏంటి జరుగుతుంది సార్ అక్కడ? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నా అని ప్రకటించాడో టార్గెట్ పిఠాపురం. రైట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 174 నియోజకవర్గాలు వదిలేసి ఒక పిఠాపురం మీద పడ్డాడు. అప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే కుప్పాన్ని టార్గెట్ చేశాడు కొన్నాళ్ళు, మంగళగిరిని టార్గెట్ చేశాడు కొన్నాళ్ళు, హిందూపూర్ని టార్గెట్ చేశాడు కొన్నాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని వదిలేశాడు. ఎవరిని? చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గారు జోలికి వెళ్లకుండా ఎవరి మీద పడ్డాడు? ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గారి మీద. పిఠాపురంలో పిన్ను గదిలితే చాలు గందరగోళం అయిపోతుంది అన్నమాట. ఏంటి అక్కడ ఇప్పుడు భారీ మూటలు పట్టుబడ్డాయి. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు మామూలుగా గస్తీ తిరుగుతూ చేసుకుంటున్నటువంటి తనిఖీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సామాగ్రితో టిప్పర్లు, పెద్ద పెద్ద లారీలు వచ్చాయి. వీళ్ళు వాటిని సోదాలు చేశారు. సోదాలు చేస్తే ఆ మూటలు ఏంటి అని అడిగారు. ఇంత పెద్ద పెద్ద మూటల్లో ఏముందని అవి ఓపెన్ చేస్తే ఆ మూటల్లో ఏం కనపడ్డాయి? మామూలుగా ఆయన మాస్కులు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో మాస్కులు, తర్వాత ఇంకా జెండాలు, కరపత్రాలు, ప్రచార సామాగ్రి, జగన్ ఫ్లాస్కులో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో టీ కప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటితో పాటు ఏం కనపడింది? కొత్తగా నీ దృష్టిని ఆకర్షించింది ఏంటి? ఈవీఎంలు, డమ్మీ ఈవీఎంలు. అసలు ఊహించినటువంటి అంశం. ఎక్కడ ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈవీఎంలకు డమ్మీలు లేవు. అలాంటిది డమ్మీ ఈవీఎంలు ఇన్నెందుకు డంప్ చేశారు పిఠాపురంలో? దీని లక్ష్యం ఏంటి? ఏం ఆశించి వీళ్ళు వెంటనే ఏం చేశారు? రిపోర్ట్ చేశారు డిఆర్ఓకి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి, డిఈఓ, వీళ్ళందరికీ కూడా ఇచ్చిన దాంట్లో రిటర్నింగ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇవి డమ్మీలు వచ్చాయి, ఈవీఎంలు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటి? వాళ్ళు అధికారికంగా దాన్ని ధృవీకరించటల్లా. డమ్మీ ఈవీఎంలను పట్టుబడ్డాయని చెప్పి ఆ పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ చెప్పటం లేదు. ఫ్లయింగ్ స్క్వాడ్ రిపోర్ట్ ఇలా వచ్చింది అని జిల్లా అధికారులు ధృవీకరించలేదు. కాకపోతే మూటలు పట్టుబడ్డాయి, దానిలో ఉన్నాయి వేరే అంశాలు అన్నట్టుగా అంటున్నారు తప్ప మీడియా దీన్ని క్యాచ్ చేసిందనమాట. చూసింది, ఫోటోలు కూడా తీసింది. ఆ ఈవీఎంలు ఎందుకు తెప్పించారు అంటే మళ్ళీ దొంగ ఓటు లాగా చేయడానికి అంటారా సార్? మరి ఇప్పుడు అదే కదా. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక పార్లమెంట్ మనం చూసాం. గురుమూర్తి ఎలా ఎన్నికయ్యాడు, అక్కడ ఏం జరిగింది? తిరుపతి పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు? ఆయన తిరుపతి మున్సిపల్ కమిషనర్. ఆయన మెడపై కత్తి పెట్టి ఆయన లాగిన్ పాస్వర్డ్ తెలుసుకున్నారు. ఆయన లాగిన్ పాస్వర్డ్ తెలుసుకుని ఆ ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. వాటికి ఏం చేశారు? ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేశారు. ఫేక్ ఓటర్లను పిలిపించారు. అటు తమిళనాడు నుంచి, ఇటు వేరే నియోజకవర్గాల నుంచి లారీల్లో తీసుకొచ్చిన ఓటర్లతో ఓట్లు వేయించారు. అంటే తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో ఏ విధమైనటువంటి మాయా జిత్తులు, ఎత్తులు పన్నారో అవన్నీ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేశారా? డమ్మీ ఈవీఎంలు ఎందుకు తెప్పించారు? ఎవరికి? ఓటర్కి అవగాహన కోసం తెప్పించారా? ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చూపిద్దామని తెప్పించారా? అసలు అవి అన్నీ కూడా ఏంటి? వాటిలో బ్యాటరీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈవీఎంలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్న దీంట్లో వీళ్ళందరిలో కూడా అనుమానం, వీళ్ళందరిలో కూడా సందేహం అన్నమాట. రేపు రాబోయే ప్రజా తీర్పునే వీళ్ళు కాలరాయాలని చూశారా? అంటే గత అనుభవాలు కనపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఎత్తులేశారో చూసాం, ఎంత హింసా విధ్వంసాలకు పాల్పడ్డారో చూసాం. అధికారం కోసం ఏ గడ్డి గరవడానికైనా సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఉన్నారు అనేది దీంట్లో, మరోవైపు ఓడిపోతామనే భయం, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి దుగ్ధ, వాళ్ళు చెయ్యనటువంటి తప్పు లేదు. ఇప్పుడు నీకు ఓటర్ ఐడి కార్డులకే నీకు ఫేక్ పుట్టించారంటే ఇంకా అంతకన్నా ఇంకా చేయాల్సిన డ్యామేజ్ ఏముంది, ఇంకా చేయాల్సిన నేరం ఏముంది? ఏ నేరానికైనా వాళ్ళు తెగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ మొన్న ఆందోళన ప్రకటించారు. ఏంటి, బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది, బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను బ్లేడ్లతో గీస్తున్నారు, కరచాలనం చేయడానికి వచ్చినట్టుగా వచ్చి ఆయన సెక్యూరిటీని కూడా బ్లేడ్లతో కోస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ నీకు ఆత్మీయ సమ్మేళనంలో ఆందోళన ప్రకటించాడు. తను పిఠాపురంలో అందరితో ఫోటో దిగడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది బ్లేడ్ బ్యాచ్ వస్తోందంటే మనకు తెలిసి ఇప్పటివరకు విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఏ విధంగా అక్రమ అరాచకాలకు పాల్పడిందో మనం చూసాం. ఆ బ్లేడ్ బ్యాచ్ ఇప్పుడు విజయవాడ నుంచి మొత్తం అన్ని చోట్లకి స్ప్రెడ్ అయిందా? బ్లేడ్ బ్యాచ్ని అరెస్ట్ చేయడం కోసం విజయవాడ బస్ స్టాండ్లో వాళ్ళు 100 మంది ఉన్నారు అని తెలిస్తే పోలీస్ అంతా వెళ్ళింది. ఏం చేశారు వాళ్ళు? ఆ పోలీస్ మీదే అటాక్ చేశారు. పోలీస్ మీదే అటాక్ చేసినప్పుడు పోలీస్ పారిపోయింది. అలాంటి బ్లేడ్ బ్యాచ్ అంతా ఇప్పుడు ఎక్కడికి దిగింది? పిఠాపురం దిగింది అన్నమాట. అంటే ఒకవైపేమో నేరగాళ్ళంతా పిఠాపురం చేరుతున్నారు, క్రిమినల్స్ డెన్గా దాన్ని మారుస్తున్నారు. మరోవైపు ఏంటి, 250 కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఆయన ఒక బడ్జెట్ కేటాయించినట్టుగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణే చెప్పాడు మనకి, నన్ను ఓడించడం కోసం డబ్బు మూటలతో వస్తున్నారు, 250 కోట్లు ఇవాళ ఇక్కడ డంప్ చేసి నన్ను ఓడించాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నాడంటే వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్ర ఎన్నికల సంఘం డేగ కన్ను వేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నిన్న చూశారు, 9 మంది అధికారుల్ని ఒక్కసారిగా బదిలీ చేసేశారు. మామూలు వేటు కాదు, గొడ్డలు వేటు పడింది. 3 ఐఏఎస్లు, 1 ఐజీ, 5 ఎస్పీలు బలైపోయారు. ఆ బలైనటువంటి 9 మందిలో కూడా 4-5 సీఎం సామాజిక వర్గం వాళ్ళే. పరమేశ్వర్ రెడ్డి, తిరుమల రెడ్డి, రవిశంకర్ రెడ్డి మనం చూసాం. ఆ గౌతమి కూడా పెద్దిరెడ్డి గారికి ఆమె బంధువు అంట. ఎలా అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగితే కలిగేటటువంటి కీడేంటో నిన్న చూశారు. వాళ్ళ ఉద్యోగాలకే ముప్పు వచ్చిన పరిస్థితుల్లో ఒకవైపు నేరగాళ్ళని దించుతున్నాడు, మరోవైపు ఏమో అధికారుల్ని లోబర్చుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా గెలవాలి అనే దీంట్లో అనేక రకాలైనటువంటి కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలకి పాల్పడుతున్న దీంట్లో వాలంటీర్లను పింఛన్లు పంచొద్దు అని అంటే దాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, మళ్ళా రాజకీయ లాభాలు పొందాలంటూ దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఆపాదిస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి ఆపాదించి వీళ్ళు వెళ్ళి పిటిషన్ వేయడం వల్లే వాలంటీర్లను పింఛన్ పంపిణీలకి తప్పించారు అని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు పింఛన్లు ఆపమందా, వాలంటీర్లను ఆపమందా కేంద్ర ఎన్నికల సంఘం? వాలంటీర్లను మాత్రం ఆపమంది, పింఛన్లు ఆపమని చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు, సిఎస్, ఆ తర్వాత సర్ప్ సిఇఓ, ఆ తర్వాత సిఎంఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఇవాళ వృద్ధుల్ని, ఇవాళ మొత్తం అందరినీ కూడా సచివాలయాలకు రప్పించి మంచాల మీద వాళ్ళని వేసుకొచ్చి పండబెట్టి వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఎండలో, మండు టెండల్లో వాళ్ళని ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. నువ్వు ఖజానాలో డబ్బులు ఉన్నాయా? పెన్షన్ రిలీజ్ చేయడానికి వాళ్ళకి డబ్బులు విడుదల చేసావా? డబ్బులు విడుదల చేయకుండా నువ్వు వాళ్ళని ఎందుకు సచివాలయాలకు రప్పని పిలిపించావు? నీ వాళ్ళని మంచాలు పంపించి మంచాల మీద వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? ఇవాళ వృద్ధులు వడగొట్టి వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చనిపోతే ఎవరు దానికి బాధ్యత? ఇది ప్రభుత్వ హత్యలు కాదా? ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున గెలవాలి, నేను గెలవకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందనే భయంతో గెలుపు కోసం అతను తొక్కని అడ్డదారి లేదన్నమాట. ఇప్పుడు పిఠాపురంలో ఈ డమ్మీ ఈవీఎంలు చూసేసరికి ఇది ఒక పిఠాపురంకే తెచ్చారా, మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ డమ్మీ ఈవీఎంలు దించారా అనే ఒక పెద్ద డౌట్. రైట్ సార్.
వీటన్నిటికీ కూడా జనసేనాని మరి రేపొద్దున ఏ చర్యలు తీసుకుంటారో, పవన్ కళ్యాణ్ మరి దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా, అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తారా చూడాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.